హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శాస్టాకి సంబంధించి కౌన్సిలింగ్ ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో కౌన్సిలింగ్ డేట్స్ కూడా 28 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఈ కౌన్సిలింగ్ సంబంధించి లేదంటే రిజిస్ట్రేషన్ సంబంధించి మీరైతే ఆన్లైన్లో ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ స్కూల్స్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ అయితే ఇవ్వలేదు, కానీ ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, సో చండీగఢ్, ఈ విధంగా ఉత్తరాఖండ్, అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవి. సో వీటికి సంబంధించి అయితే స్కూల్స్ ఎక్కడున్నాయని చెప్పి స్కూల్స్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 9 స్కూల్స్ అయితే వాళ్ళ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషను, అదేవిధంగా కౌన్సిలింగ్ ఆప్షను, సో ఇది కూడా రెండు కూడా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో నేనైతే ఈ వీడియో కింద ఒక వాట్సాప్ నెంబర్ అనేది నేను మధ్యాహ్నం కల్లా వాట్సాప్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ ఎవరన్నా చేసుకోకపోతే, ఒకవేళ కౌన్సిలింగ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలో మీకు తెలియకపోతే, అదేవిధంగా మీకు ఏదో మీకు చేసి నేనైతే ఒక వాట్సాప్ నెంబర్ అయితే క్రియేట్ చేస్తాను. సో వాట్సాప్ నెంబరు మీకు మధ్యాహ్నం నేనైతే ప్రొవైడ్ చేస్తాను. దానికి మీరు మనకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే, సో ఏం కావాలి, సో ఆల్ టికెట్ నెంబరు, అదేవిధంగా శ్రేష్టకు సంబంధించి ఏదైనా మనకు కావాల్సి వస్తే నేను వాట్సాప్లో మీకు అడగడం అయితే జరుగుతుంది. సో మీరు వాట్సాప్లో కావాల్సినవి మెసేజ్ చేస్తే మనమే దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం లేదా కౌన్సిలింగ్ పెట్టడం. సో స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో కూడా లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీకు ఎక్కడ అవకాశం ఉంది, ఏ స్కూల్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ స్కూల్కి సంబంధించి అక్కడే మనం ఆప్షన్ అయితే పెట్టి సో మొత్తం ప్రాసెస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. దీనికి కొంత అమౌంట్ అనేది తీసుకొని మనమైతే ఈ యొక్క శాస్త్రకు సంబంధించి రిజిస్ట్రేషన్, అదేవిధంగా శాస్త్రకు సంబంధించి కౌన్సిలింగ్ ఆప్షన్ ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో మధ్యాహ్నం నుంచి ఇదైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా నేను మధ్యాహ్నం ఈ వీడియో కింద ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేస్తాను. సో వాట్సాప్ నెంబర్లో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు అనేది రిజిస్ట్రేషన్ అంతా కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా స్కూల్స్ సంబంధించి లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది. తెలంగాణకి ఇంకా లిస్ట్ అనేది రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది లిస్ట్ అయితే ఇంకా రాలేదు. సో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుందో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేనైతే ఈ వీడియోలో మీకు రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను. సో చాలా ఫేక్ వెబ్సైట్లు అయితే ఉన్నాయి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు స్కూల్స్ కానీ లేదా శ్రేష్టకు సంబంధించి మీరు కొంత తెలుసుకోవాలనుకున్నా సరే దానికి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతలేదు. సో ఈ విధంగా ఫేక్ వెబ్సైట్లు చూసి మీరైతే మోసపోవద్దు. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో, రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో, అదేవిధంగా ఆప్షన్ ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారో, మీకు ఎవరికైనా రాకపోతే నేనైతే ఈ అవకాశం అనేది మన ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఈ అవకాశం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు కంపల్సరీగా మీరు అనుకున్న రీతిలో మీకు ఏ విధంగా వెబ్ ఆప్షన్, అదేవిధంగా రిజిస్ట్రేషన్, సో అదేవిధంగా కౌన్సిలింగ్ సీట్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మొత్తం అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను మధ్యాహ్నం నుంచి ఈ యొక్క వాట్సాప్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఎవరికైనా సరే వీడియో ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే వారు షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో శ్రేష్ట కౌన్సిలింగ్ లేదంటే ఆన్లైన్ రిజిస్ట్రేషను, అదేవిధంగా ఆప్షను, దీనికి సంబంధించి చాలామందికి అనేక డౌట్స్ అనేది ఉన్నాయి. అసలు మాకు వెబ్సైట్లో కనిపిస్తలేదు, ఈ శ్రేష్టకు సంబంధించి మేము ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చెయ్యాలి, అసలు మాకైతే చూపిస్తలేదు, ఎక్కడ చూపిస్తలేదు అని చెప్పి అంటున్నారు. సో ఆల్రెడీ 28వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. 5వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సో ఈలోపు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నేను క్లారిటీగా చెప్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫీలింగ్ ఫర్ శ్రేష్ట కౌన్సిలింగ్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అని వచ్చింది. సో 28నే స్టార్ట్ అయింది మనకి ఈ ఆప్షన్. మీరు కొంచెం కిందకి స్క్రోల్ అయ్యి వస్తే ఇక్కడ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చింది. సో అక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ కూడా మీకు క్లాసెస్ కూడా అక్కడ వస్తున్నాయి. సో కొంచెం కిందకు వస్తే మీకు ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ ఉంది. ఇక్కడ మీరు ఓకే చేస్తే మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ సైన్ ఇన్ అని ఉంది. ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి 2025 శ్రేష్ట రూల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోండి. సెక్యూరిటీ పిన్ కూడా ఇక్కడ మీకు వచ్చింది. సో ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఏదైతే ఉందో 860942, ఈ పిన్ అనేది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు సైన్ ఇన్ కొడితే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది.
ఆ నెక్స్ట్ స్టెప్‌లో మీకు స్కూల్స్ లేదంటే మీకు వచ్చినటువంటి ఎక్కడ మన ఆప్షన్ పెట్టుకోవాలి, ఏ ఏ స్టేట్‌లో పెట్టుకోవాలి, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు సో, ఈ విధంగా బెంగుళూరు దీనికి సంబంధించి మీరు ఇండియాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు చాలా చోట్ల చూస్తే ఈ విధంగా మీకైతే రాదు. సో, కొన్ని ఫేక్‌వి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు చూసుకోండి.